Hey guys, let's go to South Goa. ఏంటి గోవా ఓకే, కానీ ఈ సౌత్ నార్త్ ఏంటి అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా. అండ్ ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే గోవా అనేది ఒక్కటి కాదు, సౌత్ గోవా అండ్ నార్త్ గోవా రెండు ఉంటాయి. సో మనం రెగ్యులర్గా బాగా బీచ్ అని క్యాసినో అని వింటుంటాం కదా, ఇవన్నీ నార్త్ గోవాలో ఉంటాయి. అండ్ సౌత్ గోవాలో స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్గా నేచర్కి దగ్గరగా ఉంటుంది. సో ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సౌత్ గోవా అనేది విజిట్ చేయొచ్చు. అండ్ నేను కూడా సౌత్ గోవా వెళ్ళాలి అని ఆల్మోస్ట్ 2-3 బ్యాక్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నా. కాకపోతే నా దరిద్రం ఏంటి అంటే క్లైమేట్ సహకరించట్లేదు. నేను వెళ్ళింది వర్షాకాలం కాబట్టి నేను ఎప్పుడు స్టార్ట్ అవుదామంటే అప్పుడే వర్షం పడుతుంది. సో ఇలా కాదు, ఇంకా ఎలాగన్నా సరే నేను సౌత్ గోవా చూడాలి, వర్షం వచ్చినా సరే నన్ను ఎవరు ఆపేవాళ్ళే లేరు అని చెప్పి వర్షం పడుతున్నా స్టార్ట్ అయ్యాను. అండ్ ఆన్ ది వేలో ఇక్కడ టెంపుల్ కనిపించింది అనమాట. ఇక్కడికి రాగానే వర్షం చాలా ఎక్కువ అయింది. సో ఇక్కడ ఆగి టైం వేస్ట్ ఎందుకు చేయడం అని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాను. అండ్ మీకు ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ వీడియోలో గోవాలో టెంపుల్స్ చాలా బాగుంటాయని. అండ్ ఇది వన్ మోర్ టెంపుల్ అనమాట. చూడండి చాలా యూనిక్ గా ఉంది. నియర్లీ నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి 90+ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది కూడా కంప్లీట్ గా గ్రీనరీతో నిండి ఉంటుంది. నా సౌత్ గోవా జర్నీ చాలా అడ్వెంచరస్ గా జరిగింది. మరి అదంతా తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.